ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి జనం ఇంతమంది ఉన్నారేంటి ఇక్కడ? అంతమంది మూగారేంటి మేడం అక్కడ? బాబు బాబు అక్కడ ఏమైంది? ఎవరో ముసలావన్ని కారుతో గుద్దేసి వెళ్ళిపోయారండి. పాపం, ఏమైందో ఆవిడికి? ఆమె చనిపోయింది మేడం. మరి ఆ ముసలావిడ బాడీ ఎక్కడా? పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారు. ఓ, తను ఎలా ఉంటుందో చెప్పగలరా? ఫోటో కూడా తీశాను మేడం. బాబు, ఈవిడ దగ్గర ఒక చిన్న బాబు ఉండాలి కదా? ఎవరో ఒకరు బాబుని పెంచుకుంటామని తీసుకెళ్లారండి. ఓ సరే బాబు, థ్యాంక్స్. పాపం చంద్రమ చచ్చిపోయింది మేడం. అది చనిపోయి మంచి పనే చేసింది. పోలీసులు ఇంక దాని గురించి వెతకరు, ఎంక్వైరీ చేయరు. ఇంకో లాభం ఏంటంటే హిమ బిడ్డని ఎవరో పెంచుకుందామని తీసుకెళ్లారు. ఆ బిడ్డ గురించి మనకింకే టెన్షన్ ఉండదు. పోన్లేండి మేడం, ఆ చంద్రమ బ్రతికున్నన్ని రోజులు ఇక్కడిక్కడే తిరుగుతూ మనల్ని టెన్షన్ పెట్టింది. ఇప్పుడు ఆమె ఇంక లేదు, మీకు ఆ బిడ్డ బాధ కూడా లేదు. సరే, పద వెళ్దాం. హిమా, హిమా, హిమా! అత్తయ్య, రండి వచ్చి కూర్చోండి. నేనొచ్చింది ఇక్కడ నీ చేత అతిథి మర్యాదలు చేయించుకోవడానికో నిన్ను చుట్టం చుప్పుగా చూడ్డానికో రాలేదు. ఏమైంది? పిన్ని, ఎందుకలా మాట్లాడతావు? హిమ బాధపడుతుంది. అదే నా బాధపడేది. తన వల్ల మేం బాధపడట్లేదా? సువర్ణ, నా ఇంటికొచ్చి నా కూతురి మీద నోరు పారేసుకుంటున్నావేంటి? మీకు మా అరుపులే కనిపిస్తాయి. మీ కూతురు చేసిన పనులు కనిపించట్లేదా? ఏం చేసింది నా స్వీటీ? హె, ఏం చేసిందా? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. ప్రతిరోజు నా కొడుక్కి ఫోన్ చేస్తూనే ఉంది. వాడు తనని వద్దనుకునే కదా మీ అమ్మాయిని ఇక్కడ దింపేసింది. మళ్ళీ ఎందుకు మాకు ఫోన్ చేయడం? ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం? తన భర్తకి తను ఫోన్ చేస్తే తప్పేంటి అత్తయ్య? అదేదో పెద్ద నేరంలా మీరొచ్చి ఇలా గొడవ చేస్తున్నారు. నీ చెల్లెలు భర్త అని అనుకుంటే సరిపోతుందా? నా కొడుకు తనని భార్య అనుకోవాలి కదా. అత్తయ్య, అలా మాట్లాడకండి. సాగర్ నన్ను భార్యనే అనుకుంటున్నాడు. నేను సాగర్తో మాట్లాడాను. నువ్వు మళ్ళీ ఎక్కడ చస్తాను అంటావోనని తప్పక మాట్లాడుతున్నాడు. నిన్ను భార్యగానే చూస్తున్నాడు, కానీ వాడికి నిజంగా నువ్వంటే అసలు ఇష్టమే లేదు. పిన్ని, సాగర్కి ఇష్టం లేకుండానే హిమతో కళ్యాణంలో కూర్చుంటాడా? ఎందుకు పిన్ని చక్కని జంట మధ్యలో చిచ్చు పెడుతున్నారు? మీ మంద వల్లే కదే నా కూతురు బ్రతుకు, నా కొడుకు బ్రతుకు ఇలా అయిపోయింది. మళ్ళీ ఏమి ఎరగనట్టు మాకు నీతులు చెప్తున్నారు మీరు. సువర్ణ, నా కూతుర్ని నువ్వు ఈ ఇంటికి పంపించినప్పటి నుంచి నీకు నా కూతురికి సంబంధాలు తెగిపోయాయి. ఇంకా ఆ బంధాలు కలవ్వు. ఇది గుర్తుపెట్టుకో చాలు. ఏంటిది? బంధాలు కలపాల్సిన వాళ్లే విడగొడుతున్నారు. గొడవల్ని సర్దుమణిగేలా చేయాల్సిన వాళ్లే బాధ్యత మర్చిపోయి ఇంకా గొడవలు సృష్టించి వీళ్ళ మధ్యన దూరాన్ని పెంచాలని చూస్తున్నారు. ఇలా నా చెల్లెల జీవితంతో చదరంగా వాడేస్తున్నారు. రాధాబాబు, ఈ మొత్తం గొడవలకి కారణంలో తమరి పాత్ర కూడా ఉంది. అవును, నువ్వు శిఖరాన్ని పెళ్లి చేసుకొనుంటే
దీని బతుకిలా ఉండేదే కాదు. చక్కగా తన భర్తతో కాపురం చేసుకుంటూ ఉండేది. రాధా గారు ఇష్టపడింది, ప్రేమించింది కృష్ణని. కృష్ణని కాదని శిఖరని ఎలా పెళ్లి చేసుకుంటారత్తయ్య? హ, నీకు నీ చెల్లెలకి వలలు వేయడం బాగా వచ్చు కదా. అలా నీ చెల్లెలు రాధాబాబుని బాగానే బుట్టలో పడేసింది. పిన్ని, అలా మాట్లాడొద్దు. ఇలానే మాట్లాడతాను. ఇదంతా కాదు తారాగారు, మీ అమ్మాయిని మీరు కంట్రోల్లో ఉంచుకోండి. మా వాణ్ణి మళ్ళీ మభ్యపెట్టాలని చూడొద్దు. ఆ అవసరం మాకు లేదు. మీ ఇంటికి మా అమ్మాయి కోడలుగా రావడమే అదృష్టం. అలాంటి అదృష్టాన్ని మీరు కాదనుకున్నాక మళ్ళీ ఎలా మీ ఇంటికి దాన్ని పంపిస్తాను? మీ అమ్మాయి అదృష్టమా? కడుపులో బిడ్డని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు. ఇలాంటి దురదృష్టవంతురాల్ని మేం మళ్ళీ తిరిగి తీసుకెళ్ళవులేండి. సువర్ణ, అలా మాట్లాడొద్దు. అదేంటన్నయ్య గారు, నిజమే కదా, మీ కూతురు దురదృష్టవంతురాలే కదా. పిన్ని, తన బిడ్డ బ్రతికే ఉంది. తను నష్టజాతకురాలు కాదు. ఆ బిడ్డతో వస్తే నువ్వే హిమని ఆహ్వానించి ఇంట్లోకి తీసుకెళ్తానన్నావు కదా. అవును అన్నాను, ఇప్పుడు కూడా అంటాను. ఏడి బిడ్డేడి? బిడ్డని తీసుకొని రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.